హాయ్ అండి. ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సింది అంటే పుదీనా అండ్ కొంచెం నేను కొత్తిమీర కూడా వేస్తానండి. బాగుంటుంది స్మెల్, అది టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ, ఇది పుదీనా కొంచెం ఎక్కువ ఉంటుంది, కొత్తిమీర కొంచెం తక్కువ వేస్తానండి. ఇది ఈ హాఫ్ కప్పు నువ్వులండి, ఇంకా 1 కప్పు పల్లీలు, ఇదో పచ్చిమిర్చి అండ్ టమాటాని కొంచెం ఇట్లా కట్ చేసుకోవాలండి. అండ్ కొంచెం చింతపండు, చాలా రోజులు ఉండడానికి, ఎల్లిగడ్డ అండ్ జీలకర్ర, పోపు విత్తనాలు అండ్ ఎండుమిర్చి అండి. ఇప్పుడు చేద్దామండి. ఇవన్నీ ఒక్కొక్కటి అన్నీ వేంపుకోవాలండి. ఇది ఒక మేడం వస్తారండి అమ్మడానికి మాకు ఇక్కడ. ఆమె సండే సండే చాలా బాగుంటుంది, స్మెల్ చూడండి ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ నువ్వులు వేంపుదామండి. ఇక్కడ చాలా మందంగా ఉంటుందండి, అందుకే చూడు చిన్నగా వేడి తగులుతుంది ఎంతసేపు అయినా కూడా. కొంచెం వేడి అయినా చిట్టపట్టలు అవుతూనే ఉంటాయి. ఇవి దోరగా వేపుకోవాలండి. చూసారు కదా, పల్లీలు వేపుదామండి. దోరగా కలుపుతూనే ఉండాలి. ఇట్లా బాగా ఉంటాయండి, నూనెలో వేపుతాం కదా, పల్లి మంచి రుచి వస్తుందండి, మంచి లోపల వరకు ఇది. ఇది దోశకు, ఇడ్లీకి అన్నిటికీ వాడుకోవచ్చండి, ఓన్లీ అన్నానికే కాదు. అన్నిటికీ వాడవచ్చు. లోపల వరకు కాలేట్టు వేపాలి. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ మారుతుందండి, అందుకే ఎర్రగయ్యేంత వరకు మనకు తెలుస్తుంది. అది వేగిన స్మెల్ కూడా వస్తుంటుంది. చూడండి, పల్లీలు పొట్టూడినవి కూడా లోపల కొంచెం ఎర్రగా కావాలండి, తెల్లగా ఉండొద్దు, ఎర్రగా కావాలి. ఎందుకంటే స్టవ్ స్లోగా పెట్టానండి, స్లోగా పెట్టి నేను వేపుతున్నాను. చూడండి, ఎర్రగా అయినాయి అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని
కొంచెం మిరపకాయలు ఎగురుతాయి, ఆయిల్ కదండి. మూత పెట్టేసేయాలి, కొంచెం జాగ్రత్తగా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దామండి మనం. మూత పెట్టేస్తేనే ఇవి కొంచెం మిర్చి వేద్దామండి. చాకలేదు నేను, ఎందుకంటే జర ఎక్కువ ఎగరకుండా. ఇంకా మధ్యలో నుండి కూడా కోసి వేయొచ్చు, ఇంకా ఎగరవు మంచిగా. అట్లయితే అసలు ఎగురుతా, కానీ ఎంత బాగా మరి ఇది కావన్నట్టు. ఇలాగే ఫుల్ అట్లనే వేసినాం అనుకో, అది చిట్లుతుంటుంది మన పైన. అందుకే అది కొద్దిసేపు వేగనిద్దామండి. సరేనండి, అది చూడండి ఇట్లా వేగినాయి కదా, తీసేద్దామండి. ఇందులోకి తీసేసుకుందాము. ఇట్లా వేసినాం కదా, కొన్ని బాగా పెట్టుకుందామండి. ఎల్లిగడ్డ కొంచెం ఇందులో వేసుకుందామండి. ఇది మనము మిక్సీ పడతాం కదా, మంచిగా కలుస్తాయండి. అందులో కొంచెం ఒక స్పూను జీలకర్ర వేస్తానండి, చిన్న స్పూన్ అటు జీలకర్ర. జీలకర్ర ఎంత మంచిగా తింటే అంత మంచిదండి. తిన్నారా? ఇది ఇట్లా ఇది చేసినా కదండి, ఇట్లా పెట్టేద్దాం. మంచిగా నూనెలో ఉడికిపోతాయండి అవి. దీనికి తగినట్టుగానే వేసినాను. మరి ఎక్కువ ఉంటే పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం చింతపండు కూడా వేస్తాం కనుక ఒక 6-7 టమాటాలు వేసిన, చిన్నగా ఉన్నాయి కదా అని. ఇది చిన్నగా సిమ్లో పెట్టామనుకో చక్కగా ఉడుకుతుందండి అది. చూస్తున్నారండి, ఉడుకుతుంది కదా టమాటా మంచిగా. దీన్ని కొంచెం ఇలా చేసుకుందామండి, ఉల్టా చేసేసుకొని. ఎందుకంటే ఈ సైడ్ ఇది అయింది కనుక ఇక్కడ సైడ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏం కాదండి, కొంచెం కొత్తిమీర, ఇది ఇప్పుడు సిమ్లోకి పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇదంతా చక్కగా ఉడుకుతుందండి, ఇంకా సూపర్ ఉడుకుతుంది. ఇంకా మనము మూత పెట్టేద్దాం. ఆ టమాటా వాటర్ అది ఇది మనకు కొంచెం ఆయన కదిస్తే సూపర్ ఉడుకుతుందండి. కొంచెం ఉడకనిద్దాం, ఓకేనండి. టమాటా దేనికి అది మంచిగా ఉడికిపోతుంది. ఇవి పైన ఇది ఉంటాయి కదా, అది చూడండి ఇట్లా ముట్టగా ఉంటే ఇది అయిపోతుంది టమాటా. దీన్నంతా కొంచెం ఆకులన్నీ కిందికి అనేసి టమాటాలు పైకి అనేద్దాం. సరేనండి, అంతే. మనం అదే నూనెలో ఇంత చేసేయచ్చు. ఇంకింత నూనె పోయచ్చు, కానీ వద్దండి అంత ఎక్కువ ఆయిల్ వాడటము హెల్త్కి అంత ఇది కాదు కదండి. ఇందులో నేను మనకు సరిపోయేంత అందులో వేసుకోవచ్చు. ఇందులో కాకుండా కొంచెం మంచిగా ఉడుకుతుందండి. దొడ్డుప్పు వేస్తే మంచిగా ఉంటుందండి అనేది. దొడ్డుప్పు, కొంచెం చింతపండు ఇది కూడా వేస్తున్నానండి. కొంచెం ఉడికిద్దామండి.
చూడండి ఇప్పుడు ఇవన్నీ మనము ఇది చల్లగా అయినాయండి, ఇవి ఉడుకుతున్నాయి కదా, ఇవి చల్లగా అయినాయి కనుక అన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము. అది కూడా చల్లగా చేసి అంతా మిక్సీ పట్టుకుందాము. ఇది కూడా అయిపోయింది. చూసారా మొత్తం ఎంత బాగా ఉడికింది చూడండి. టమాటా, పుదీనా, వావ్, చాలా బాగా ఉడికింది, మెత్తగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తానండి. దీన్ని మిక్సీ పట్టేద్దామండి. ఓకేనా, మిక్సీ పట్టేద్దాం. ఇది ఉడికింది కదండి టమాటా, ఇది చల్లగా ఉంచి మనము ఇదంతా ఇందులో వేసేద్దామండి. ఉప్పు కూడా అన్నీ వేసిన కదా, కంప్లీట్గా వేసిన అన్ని. ఇప్పుడు చల్లగా అయిందండి, వేడి వేడిగా పట్టదు, టేస్ట్ చేంజ్ అవుతుందండి. చల్లగా అయినాకనే పట్టండి, సరేనండి. బగారిద్దామండి. ఇది చేస్తాం కదా, బగారిచ్చేద్దాం. చాలా బాగుంటుందండి అది, టేస్ట్ మట్టుకు ఒక పావున్నర వేస్తానండి. ఎందుకంటే పల్లీలు నువ్వులు కూడా ఆయిలే కనుక కొంచెం తక్కువనే ఇది చేస్తానండి. ఒక 4 ఎండుమిర్చి, ఎందుకంటే అన్నంలో బాగుంటుందండి అందులో. అదే ఒకటి తర్వాత ఒకటి కాగిపోతాయండి, ఏం కదా. ఎల్లిగడ్డ వేసేద్దాము. జీలకర్ర అన్నీ మిక్స్ చేసినాయి, పప్పులు అన్నీ ఇందులోనే ఉంటాయండి. కలిపేస్తాను నేను, మినపప్పు అది అయితే అన్నీ కలిపేస్తాను అందులోనే. ఒక్క చిటికేడంతా, చిటికేడండి కలర్ పచ్చడి గురించి ఒక్క చిటికేడు పసుపు వేద్దామండి. అంతే, కలర్ వస్తుంది, బాగా కనిపిస్తుంది చట్నీ. కొంచెం ఇంగు వేద్దామండి. అండ్ కరివేపాకు ఆపేసి స్టవ్ ఆపేసేద్దామండి, ఎగురుతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఏమైందంటే బాగా ఎల్లిగడ్డలు తింటాం కదండి, మరి బాగా నల్లగా అయిపోతే వాటి టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది. అందుకే చూసాను. ఇప్పుడు ఇందులో వేసేద్దామండి. వా, చూసారా ఎంత బాగుందో, సూపర్ అండి, సూపర్. ఇవేంటంటే మీరు కూడా చెయ్యండి. ఇందులో పుదీనా అన్నీ వేసానండి. ఇది ఏంటంటే అన్నంలో తినొచ్చు, దోశతో తినొచ్చు, ఇడ్లీతో తినొచ్చు, ఏదైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. కాకుండా ఒక 5-6 రోజులు ఉంటుంది, 5-5 రోజులు ఉంటుందండి ఇది పచ్చడి, ఏం ఖరాబ్ కాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా చెయ్యండి.